కావ్య ఇంట్లో క్యారేజ్ కడుతూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న రుద్రాణి, రాహుల్ వాళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఏంటి ఈ కావ్య ఎవరి కోసం ఈ క్యారేజ్ కడుతుంది అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఇక రుద్రాణి, రాహుల్ అయితే అలా చూస్తూ ఉండగానే కావ్య క్యారేజ్ కట్టి ఆ అబ్బాయితో రాజు వాళ్ళ ఇంటికి అయితే పంపిస్తుంది. ఇంతలో అక్కడ ఉన్న యామిని వాళ్ళ నాన్న రాజుతో ఇలా అంటూ ఉంటాడు. నేను పురోహితులతో మాట్లాడాను. పురోహితులు ముహూర్తాలు ఉన్నాయన్నారు. ఇక యామినితో నీ పెళ్లి జరిగినట్టే అని చెప్పి అంటాడు. అది వినగానే అక్కడ ఉన్న యామిని అయితే ఈ మధ్య బావకి ఏ ఇంపార్టెంట్ మ్యాటర్లు లేవు కదా, బావ పెళ్ళికి ఒప్పుకుంటాడు, బావకి నాకు పెళ్ళి అయిపోతుంది లేండి డాడీ అని చెప్పి అంటూ ఉంటుంది. అది వినగానే అక్కడ ఉన్న రాజు ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఇక రాజు అయితే తన మనసులోని మాటను ఇలా చెప్తూ ఉంటాడు. లేదు అంకుల్, నాకు ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఉద్దేశ్యమే లేదు, నాకు పెళ్ళి చేసుకోవాలని లేదు అని చెప్పి అంటాడు. అది వినగానే యామిని అలాగే వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళైతే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతారు. ఇంతలో అక్కడ ఉన్న రాజు అయితే అలా అనేసరికి యామిని చాలా బాధపడుతుంది. ఇక కావ్య అయితే క్యారేజ్ పంపిస్తుంది. క్యారేజ్ రావడంతో యామిని అయితే ఏంటి ఫుడ్డా, మేమేం ఆర్డర్ పెట్టలేదే అని చెప్పి అంటుంది. దాంతో అక్కడ ఉన్న ఆ అబ్బాయి ఇలా అంటూ ఉంటాడు. మీరు ఆర్డర్ పెట్టలేదు మేడం, కళావతి మేడం పంపించారు అని చెప్పి అంటాడు. అది వినగానే అక్కడ ఉన్న రాజు అయితే ఏంటి కళావతి మేడమా అని చెప్పి పరిగెత్తుకుంటూ వచ్చి ఆ క్యారేజ్ని తీసుకుంటాడు. అది చూసి యామిని షాక్ అయ్యి అలా ఉండిపోతుంది. ఇక రాజు అయితే ఆ భోజనాన్ని తీసుకొని ఇంట్లోనికి వెళ్ళి లొట్టలు వేసుకుంటూ తింటూ ఉంటాడు. అబ్బబ్బబ్బబ్బా, కళావతి మేడం చేసిందంటే ఎంత బాగా చేస్తుందో. ఆ మేడం చేతిలో ఉన్న అద్భుతం ఏంటో నాకు అర్థం కాదు. కళావతి మేడం అంత అద్భుతంగా వంటలు చేస్తుంది, చాలా బాగున్నాయి కదా యామిని అని చెప్పి ఆ రాజు అయితే కళావతిని పొగుడుతూ అంటాడు. అది విని యామిని చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.